ఏదో ఒక కారణం చెప్పి ప్రతి మనిషిని దూరం చేసుకుంటూ వెళితే చివరికి మనకంటూ మిగిలే వాళ్ళు ఎవరు ఉండరు. మనం ఎవరికీ అక్కర్లేదు, మనకి ఎవరు మిగలరు కదా. అవతల వ్యక్తులు ఎటువంటి వాళ్ళైనా సరే ప్రతి మనిషికి కొన్ని విలువలు ఉంటాయి. దానితో పాటు కొన్ని బలహీనతలు ఉంటాయి. మనకెంత వరకు కావాలో తీసుకుని అక్కర్లేనిది వదిలేస్తే ఆ బంధం చాలా చిరకాలం పాటు హాయిగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా కూడా ఉంటుంది. అవతల వ్యక్తితో ఎటువంటి నష్టము జరగనంత వరకు కూడా కావలసింది తీసుకొని అక్కర్లేనిది చూసి చూడనట్టు వదిలేసామనుకోండి, ఎటువంటి బాధలు, వ్యధలు కూడా ఉండవు. మనకేం కావాలి, మనం ఏమిస్తున్నాము అనే ప్రాతిపదిక మీద గనక ఒక స్నేహం నిలబడితే అది 10 కాలాల పాటు నిలబడుతుంది అంటారు ఎంతో మంది పెద్దవాళ్ళు, రచయితలు. అంటే ఏ విషయాన్నైనా సరే అలా అంటే చాలా మంది అంటారు, అంటే స్నేహాన్ని కూడా అలాగ అంచనా వేయాలా, స్నేహం కూడా అలాంటిదేనా అంటారు. ఒక్క విషయం గమనించండి, ఏ పర్పస్ లేదే ఇద్దరి మధ్య బంధం నిలబడదు, మొదలవ్వదు అసలు. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక పర్పస్ తోటే ఇద్దరి మధ్య బంధం మొదలవుతుంది. ఆ మొదలైన బంధం చిరకాలం పాటు నిలబడాలి అంటే గనక మనం ఏమిస్తున్నాము, ఏమి చేస్తున్నాము, అంటే మనకేం కావాలి, మనం ఏమిస్తున్నాము అనే క్లారిటీ ఉంటే గనక ఆ ఇద్దరి మధ్య బంధము 10 కాలాల పాటు నిలబడుతుంది.